రేపటి నుంచి 2030 వరకు కుంభరాశి వారి జీవితంలో భారీ మార్పులు రాబోతున్నాయి. కింగ్ మేకర్ అవబోతున్నారు. మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. మరి ఈ రేపటి నుంచి 2030 వరకు కుంభరాశి వారి జీవితంలో వచ్చే మార్పులేంటి? వారికి ఎవరూ ఆపలేని విధంగా వారి యొక్క జీవితంలో వచ్చేటటువంటి మార్పులను గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. కుంభరాశి జాతకుల జీవితం చాలా బాగుంటుంది. రాసులన్నిటిలోకి అదృష్ట జాతకులు ఎవరయ్యా అని అంటే కనుక కుంభరాశి వారు అని ఇట్టే చెప్పేస్తారు. అంతలా వీరి జాతకం అనేది అన్ని రాశుల కంటే కూడా ప్రభావవంతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారికి రేపటి నుంచి 2030వ సంవత్సరం వరకు కూడా చాలా బాగుంటుందని చెప్తున్నారు. వీరికి ప్రమోషన్స్ పరంగా ఈ 2024 బాగుంటుందని చెప్పని అంటున్నారు. అదే విధంగా విదేశీ ప్రయాణాలకు రాబోయేటటువంటి 2025వ సంవత్సరంలో వీరు ఊహించినటువంటి పరిస్థితులు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. కొత్త ఇల్లు, వాహనాలు కొనుగోలు చేసేటటువంటి పరిస్థితులు కూడా వీరి యొక్క జాతక ప్రకారం మనకి కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క కుంభరాశి వారు జూలై నుంచి ఆగస్టు మధ్య కాలంలో చేపట్టే పనులు సక్సెస్ అవడంతో పాటు రాజకీయ నేతలు పదవులను పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పబడుతోంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యకాలం బాగా కలిసి వస్తుందని చెప్తున్నారు. ఇక ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారికి చూసుకున్నట్లయితే కనుక కొత్త ఏడాది ఎలా ఉంటుంది అని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు. అయితే ఈ కొత్త ఏడాది కంటే ముఖ్యంగా మనం కుంభరాశి వారికి 2030 వరకు ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూసేద్దాం. వీరి యొక్క కెరియర్ లో ఎదగాలి అని చెప్పి చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా 2030వ సంవత్సరం వరకు కూడా వెనుదిరిగి చూసుకున్నటువంటి స్థితిగతుల్లోకి తీసుకెళ్తుంది. వీళ్ళు చేసే ప్రతి ప్రయత్నంలో వీరికి మంచి విజయం సాధించడంతో పాటుగా వీరు అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేర్చుకునే ప్రయత్నంలో వీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలోనూ వీరు ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. ముందుకు వెళ్లడమే కాకుండా ఇంకా చెప్పాలంటే వీళ్ళు చేసేటటువంటి పనిలో వచ్చే ఆటంకాలన్నింటినీ తొలగించుకుంటూ వీరు వెళ్తున్నటువంటి దిశలో వీరికి ఊహించని విధంగా వీరి యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించడంతో ఇంకా ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి చేరుకుంటారు ఈ యొక్క కుంభరాశి వారు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక కుంభరాశి వారికి ఎలా ఉంటుంది అంటే వీరు జ్యోతిష్కులు వేసుకున్నటువంటి అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీరికి వచ్చేటటువంటి ప్రమోషన్స్ ఎలా ఉంటాయంటే వీరు అసలు మాకు ఈ స్టేజ్ వస్తుందా, మేము ప్రమోషన్ తోటి మేము అనుకుంటున్నటువంటి ఆ కుర్చీని అధిరోహించగలమా అనే అనుమానంతో ఉన్న వాళ్లకు వచ్చేటటువంటి ఈ ప్రమోషన్ అనేది ఒక రకంగా ఆశ్చర్యపరుస్తుంది. వీరికి డబుల్ ప్రమోషన్స్ లాంటివి రావడంతో వీరు అనుకున్న దానికంటే కూడా మంచి పదవుల్ని పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి చెప్పుకోవచ్చు. ఏ ఆఫీస్ లో అయితే వాళ్ళు అసిస్టెంట్ గా, క్లర్క్ గా పనిచేశారో అదే ఆఫీస్ లో మేనేజర్ కేడర్ లో ఒకేసారి కూర్చునేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి వారి జాతకం అనేది మారబోతోందని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకైతే బాగా కలిసి వస్తుంది. ఏ రంగంలో ఉన్నవారైనా సరే సక్సెస్ అనేది అందుకోవడం అనేది జరుగుతుంది. లాభాలు బాగా పొందుతారు. వారు చేసేటటువంటి వ్యాపారాల్లో ఇప్పటి వరకు పెట్టిన పెట్టుబడి నుంచే మంచి లాభాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక వ్యాపారస్తులకైతే బాగా కలిసి వస్తుందని చెప్పుకున్నాం. భాగస్వామ్య వ్యాపారస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 2030వ సంవత్సరం వరకు మీరు పెట్టేటటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపించే విధంగా మీ యొక్క ఆలోచన విధానం ఉంటే మంచిది. పెద్దవాళ్ల యొక్క సలహాలు తీసుకోవడంతో పాటు మీరు చేస్తున్న వ్యాపారంలో ఎవరైతే ఆల్రెడీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఉన్నారో లేదా ఆ వ్యాపారంలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారో అలాంటి వారి దగ్గరకు వెళ్లి వారి సలహాలు, సూచనలు, ఇక వారి అనుభవాలను తెలుసుకోవడం ద్వారా మీ వ్యాపార అభివృద్ధికి మీకు చాలా వరకు కూడా దోహదపడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇలా మీరు కనుక ఆలోచన విధానాన్ని మార్చుకుని అంతా మాకే తెలుసు అనుకోకుండా ఇలా కనుక వీరు ఆలోచించి ముందుకు వెళితే వ్యాపార అభివృద్ధితో పాటుగా సక్సెస్ ని కూడా అందుకోగలుగుతారు, లాభాలని పొందుతారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి రాబోయేటటువంటి 2025వ సంవత్సరం బాగుంటుంది. 2024లో వారు ప్రస్తుతం చేస్తున్న వ్యాపారంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు తీసుకెళ్లడం అనేది చేయటం చాలా ముఖ్యమని చెప్పబడుతోంది. వీళ్ల యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకుని దుందుడుకు స్వభావంతో ముందుకు వెళ్లకుండా ఆలోచిస్తే కనుక కుంభరాశి వారికి ఈ సంవత్సరం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే వారికి ఉన్న పీరియడ్స్ అన్నిటిలోకి కూడా ఈ 2024వ సంవత్సరం చాలా గడ్డు కాలంగా చెప్పబడుతోంది. దీన్ని గనక జాగ్రత్తగా నష్టాలు లేకుండా ముందుకు తీసుకెళ్లగలిగితే ఇకపై వారి యొక్క వ్యాపారాన్ని ఎవరూ కూడా టచ్ చేయలేని విధంగా ముందుకు వెళ్లడం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు.
ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఆస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలైతే చేస్తారు. ఈ ఆస్తి కొనుగోలు చేసే ప్రయత్నాలలో వీరు ఆచితూచి అడుగులు వేయటం చాలా అవసరం. వీరు కొనేటటువంటి ప్రాపర్టీకి సంబంధించిన వివరాలను ఎవరైనా నిపుణుల దగ్గర చూపించుకుని లేదా లాయర్ సలహాలు తీసుకుని వీరు కొనుగోలు చేయటం చాలా మంచిది. వివాదాస్పదమైనటువంటి భూముల జోలికి అస్సలు వెళ్లకుండా ఉండడం ముఖ్యంగా వీరికి చెప్పబడుతున్నటువంటి మాట. ఎందుకంటే అందులో వీరికి కలిసి వస్తే మాత్రం ఇక తిరిగే ఉండదు. కానీ ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళకి కలిసి రాని పక్షంలో మాత్రం దాని యొక్క ప్రభావం అనేది చాలా నష్టాలను తీసుకొచ్చేదిగా ఉంటుందని చెప్పుకోవాలి. ఒకవేళ ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలని భావిస్తే కనుక కొంత మంచి పీరియడ్ వచ్చే వరకు కూడా ఆగడం చాలా మంచిది. నాకు ఇది నచ్చింది కాబట్టి వెంటనే తీసేసుకుంటాను అన్నట్టుగా మాట్లాడటం కానీ అలాంటి ఆలోచన చేయటం కానీ చేయకండి. పెద్దల యొక్క సలహాలు మరియు మంచి సమయం అనేది చూసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆ వస్తువుల యొక్క కొనుగోలు అనేది చేయండి. ముఖ్యంగా 2030వ సంవత్సరం వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి కొనుగోళ్ల విషయంలో. అది చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా స్థలమైనా పొలమైనా ఇల్లైనా ఏదైనా సరే ప్రాపర్టీ అయినా లేక వాహనమైనా సరే కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి. ముఖ్యంగా ఈ 2024లో అయితే కుంభరాశి చెందిన వ్యక్తులకు ఆదాయ మార్గాలు పెరగడమే కాకుండా ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుంది. అయితే ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు చేస్తూ కొత్త ఏడాదిలో అయితే ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. కాబట్టి అది మీరు దేనికోసమైనా ఖర్చు చేయొచ్చు. ఎందుకంటే దేనికోసమైనా ఖర్చు చేయొచ్చు అనే మాట దేనికొచ్చిందంటే మీకు కొన్నటువంటి వస్తువు మీద లాభం రాకపోగా నష్టము రావచ్చు. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఇంకా మీరు ఖర్చు పెట్టొచ్చు, ఇంకా పెట్టుబడులు పెట్టొచ్చు. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. రావాల్సిన డబ్బు రాకపోగా మీరు తిరిగి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు దాని విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఆదాయానికి తగిన విధంగా ఖర్చులు చేయడంతో పాటుగా ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. ఇక ఈ రాశికి చెందిన వారికి ఆరోగ్య విషయంలో ఈ ఏడాది బానే ఉంటుంది. కాకపోతే కొంత మానసిక ఒత్తిడికి లోనవుతారు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ రాశికి అధిపతి అయినటువంటి శనీశ్వరుడు మెరుగైన స్థితిలో ఉండడం వలన ఆరోగ్యంగా అయితే ఉంటారు. తినే ఆహార విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. యోగా, వ్యాయామం లాంటి పద్ధతులు తప్పక పాటించే ప్రయత్నం చేయండి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది చాలా వరకు అనుకూలంగా సాగిపోతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అన్నా చెల్లెళ్ల మధ్య బంధం బలపడుతుంది. కుటుంబ సభ్యులతో మే నెలలో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లే అవకాశము ఉంది. అయితే ఈ రాశికి చెందిన వ్యక్తులు తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనారోగ్యం బారిన పడే అవకాశము ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక తల్లి ఆరోగ్య విషయంలో మీరు నిర్లక్ష్యం వహించకుండా ఉండడం కూడా మంచిది అని చెప్పబడుతోంది. ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ముఖ్యంగా చెప్పేటటువంటి పరిహారం ఏంటి అంటే, ఈ కుంభరాశి వారు శుక్రవారం రోజున ఉప్పు దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి. ఇలా ఒక 21 వారాల పాటు లేదా 11 వారాల పాటు లేదా 5 వారాల పాటు ఖచ్చితంగా ఉప్పు దీపాన్ని శుక్రవారం రోజున వెలిగించే ప్రయత్నం చేయండి. ఇలా చేస్తే కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శనివారం రోజున చేయవలసింది ఏంటంటే ఒక 3 లేదా 5 లేదా 11 మందికి మీ స్తోమత కొద్దీ అన్నదానం చేయండి. మధ్యాహ్నం భోజనం ఇచ్చినా సరే పర్వాలేదు, లేదా ఉదయం పూట మీరు టిఫిన్స్ ఇచ్చినా సరే పర్వాలేదు. ఎవరైనా యాచకులకి గాని అనాథలకు కానీ మీకు స్తోమత ఎక్కువ ఉంటే ఎక్కడైనా ఆశ్రమానికి వెళ్లి అక్కడ ఒక పూట భోజనం అనేది పెట్టించండి. ఇలా మీరు చేయటం ద్వారా 2024 సంవత్సరంలో వచ్చేటటువంటి దుష్ఫలితాల నుంచి మీరు బయటపడగలుగుతారు. 2030 వరకు వచ్చేటటువంటి సత్ఫలితాలను మీరు పొందగలుగుతారు. శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.